తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణుగుంట డీఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్చంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బందితో చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. రేణుగుంట పట్టణ పోలీస్ స్టేషన్ నందు సమావేశంలో ముద్దాయి వివరాల ప్రకారం రమేష్ అనే వ్యక్తి ఫిర్యాదుపై రేణుగుంట పట్టణ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తులో భాగంగా ముగ్గురు ముద్దాయిలు రేణుగుంట మండలం మల్లెమడుగు రిజర్వాయర్ వద్ద ఈ నెల 8వ తేదీన ముద్దాయిలు రమేష్ అనే వ్యక్తి నుంచి అతన్ని బెదిరించి కొట్టి అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ మరియు 34,000 రూపాయలు ఫోన్పే ద్వారా తీసుకున్నారని పోలీసులు తెలిపారు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు పరిధిలో తిరుగుతున్నారని, ఖచ్చితంగా సమాచారం ద్వారా బిన్సారీ సర్కిల్ దగ్గర ఎయిర్పోర్ట్ దారి మార్గంలో రేణుగుంట పట్టణ పోలీసులు చాకచక్యంగా ముద్దాయిలు పట్టుకున్నారు. విచారించగా వారిని నేరం చేశారని కేసులు నమోదు చేశారు. ముద్దాయిల నుంచి 34,000 రూపాయల నగదు, 2 2 వీలర్, ఒక సెల్ ఫోన్ స్వాధీనపరుచుకున్నారు. ముద్దాయిలను రిమాండ్కి తరలించారు. కేసు వెనుక చూస్తే కట్టపర్చిన రమేష్ అనే అతన్ని ముద్దాయి షేక్ మీర్జావాలి అలియాస్ ముస్తఫా ఇతను సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్షిప్ చేసి తెలివిగా ఫ్రెండ్ అని చెప్పి నమ్మించి ఇద్దరు కలిసి అక్కడ ఫారెస్ట్ వెల్లమడుగు అని చెప్పి టూరు పోదాం రా అని చెప్పి అక్కడ పోయిన తర్వాత ఒక 5 మంది ఫ్రెండ్స్ని తీసుకోపోయి ఈ ముస్తాఫాను రమేష్ ఇద్దరు వాళ్ళ 5 మంది వచ్చినట్టు గ్రామ వాళ్ళ ద్వారా ఈ రమేష్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ముస్తాఫా ఫ్రెండ్కి ఫోన్ ద్వారా 34,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకొని భయపడించి అది భయపడి మళ్ళీ అయితే ఫిర్యాదుదారుడు రమేష్ పోలీస్ స్టేషన్లో 8వ తారీఖు కంప్లైంట్ చేసి దాని మీద కేసు విచారించిన తర్వాత అతను ట్రేస్ అవ్వడం జరిగింది. మొత్తం ట్రాన్స్ఫర్ అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి కాబట్టి ఈరోజు 6 మంది ముద్దాయిల్ని ఎయిర్పోర్ట్ రోడ్లో ఉదయం 8 గంటలకి ఎస్ఐ, సిఐలు మరియు వాళ్ళ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ ముద్దాయిలందరూ 19 సంవత్సరాల వయసు గల వారు కూడా. మీరు గతంలో మీరు ఏదైనా నేరాలు పాల్పడుతున్నారా? లేదా ఇదే మొదటిసారి? ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. దానిపైన ఇంకా కూడా మనం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ సంబంధించిన అధికారులు పంపిస్తే ఒకవేళ అభ్యర్థం ఉంటే మళ్ళీ వస్తారు. సార్ 8వ తేదీ సంకేతం జరిగింది కదా సార్, 8వ తేదీ జరిగింది కదా సార్. ఆ 4 days వీళ్ళు ఈ ధనం అలానే పెట్టుకున్నారు సార్. ఎటువంటి డబ్బులు ఏముంది కదా, ఫోన్పే జరిగింది. ఫోన్పే డబ్బులు ఉన్నా లేకపోతే ఫోన్పే రికార్డ్ ఎవరంటే వీళ్ళు వేయించుకున్నారు కదా, దాన్ని తెలుసా వాళ్ళు డ్రా చేసి ముందు ఇచ్చారు. ఫోన్పే డబ్బులనుకో ఖర్చు పెట్టేసి అయిపోయింది. ఇది రికార్డు కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఎవరు దగ్గర పోయిందంటే పక్కన ఉంది కాబట్టి వాళ్ళు అడిగితే ఒకసారి పెట్టుకోవాలి. ఇదే అమౌంట్ అయితే నువ్వు చెప్పచ్చు. 10 రూపాయలు ఈ నెంబర్దే ఇదే పెట్టుకోవాలంటే ఓకే, ఏదైనా పర్లేదు. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ముఖ్యంగా ఈ దొంగతనం ఇటువంటివి చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. యువకులు ఏదో అయితే ఉన్నారో, నేను చట్టాన్ని దొరకను, ఏదో పని చేసేసి 10,000 20,000 సంపాదించేసి నేను ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కాకుండా రేపైనా చట్టాలు దొరుకుతారు. కేసులు 10,000 రూపాయలు మీరు తీసుకొని 20 రూపాయలు 20,000 30,000 కోసం అప్పుడు కేసులు రావడమే కాకుండా దానికి బయటపడాలంటే అలా లాయర్లకి కేసులు, జైళ్ళు, ఇంకా చాలా శిక్షలు పడతాయి. ఇట్లాంటివి చేస్తారు. ఎవరు కూడా యువత ఇటువంటి పాల్పడవద్దు. దయచేసి మీరు పట్టణ మార్గంలో పోండి. అలాగే మన రేణుగుంటలో గంగమ్మ జాతర చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అందరూ కూడా భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి గంగమ్మను దర్శించి ప్రశాంతంగా వెళ్ళాలి. ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘర్షణలు, గొడవలు జరగకుండా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేసే విధంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి.